హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి మరొక టాపిక్ చేరుకున్నాం. ద టాపిక్ నేమ్ ఈజ్ వాట్? డెసిమల్స్. మరి ప్రీవియస్ వీడియోలో సో మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, తర్వాత వాటి యొక్క అడిషన్, సబ్స్ట్రాక్షన్, చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి కంటిన్యూషన్గా ఈ చాప్టర్లో ఈ టాపిక్లో మనము డెసిమల్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుందాం చూడండి. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి చూద్దాం, డెసిమల్ నంబర్, డెసిమల్స్ అండ్ దేర్ ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే డెసిమల్ ఫామ్ అండ్ ఎక్స్పాండెడ్ ఫామ్, అండ్ ఈక్వవలెంట్ డెసిమల్స్ అంటే ఏమి చూద్దాం. అలాగనే లైక్ అండ్ అన్లైక్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్ అంటే ఫ్రాక్షన్స్ ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ ని డెసిమల్ నంబర్ గా కన్వర్ట్ చేయడము, అలాగే డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయడము, అలాగే కంపారిజన్ అండ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ కావడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, నోట్స్ చక్కగా రాసుకోండి. మరి వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండి, ఒక ఆబ్జెక్ట్, ఇది కంప్లీట్ హోల్ ఆబ్జెక్ట్ అనమాట. దిస్ ఈజ్ హోల్ ఆబ్జెక్ట్. దిస్ హోల్ ఆబ్జెక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? లెట్స్ సీ హియర్. 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే కలర్ వేయడం జరిగిందో దీని యొక్క పార్ట్ ఎంత అంటే 1/10. See, same size of object is here divided into how many parts? It is divided into 100 equal parts. మరి దీనికి ఫ్రాక్షన్ రాయమంటే చూడండి, ఇక్కడ ఒక పార్ట్ మాత్రమే షేర్ చేశారు కాబట్టి 1/100 అని రాస్తాం. In the same way, now let's see here. See, the same object here is also, it is divided into 100 equal parts. Denominator లోకి వస్తుంది ఇది 100 equal parts. And see how many parts are shaded. See, 1 2 3 rows అంటే ఇక్కడ 30 31 32 33 34 and 35. This is 35/100. Let's see here, the denominator is what? It is 110. See, ఈ విధంగా 10 పవర్ ఉండేటివి అనమాట. 10 100 1000 10,000. If the denominator of a fraction is power of 10, then the fraction is called decimal fraction. మరి decimal fraction అంటే చూడండి, what is decimal fraction? A fraction whose denominator is a power of 10. Power of 10 అంటే అర్థం ఏమి? Power of 10 means 10 square is 100, 10 cube is 1000 and 10 power 4 is 10,000. Likewise, they are power of 10. ఈ రకంగా డినామినేటర్స్ ఈ విధంగా ఉంటే దే ఆర్ నోన్ యాజ్ వాట్? డెసిమల్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఇంకా మనం ఏం రాయొచ్చు? 4/10, 7/100, 8/1000, 9/10,000. ఈ విధంగా రాసే వాటిని మనం ఏమంటామంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాము. మరి వీటిని మనము డెసిమల్ నెంబర్స్ గా కూడా రాయవచ్చు అనమాట. డెసిమల్ నెంబర్, డినామినేటరు 10 పవర్ ఉన్న వాటిని డెసిమల్ నంబర్ గా ఏం రాస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది 1/10 కదా. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 0.1 అని కూడా రాయొచ్చు. 0.1 ఎలా రాస్తాం, ఎలా కన్వర్ట్ చేస్తాం అనే విషయాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. జస్ట్ వినండి. ఫస్ట్ దీన్ని 1/100 ని 0.01 అంటాం. 0.01. 35/100 ని 0.35 అంటాం. ఇక్కడ చూడండి, 35/100 is same as 0.35. 1/100 is same as 0.01. 1/10 is same as 0.1. అంటే ఈ విధంగా నంబర్లా ఎక్స్ప్రెస్ చేయడం. అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాము అంటే ఒక పాయింట్ యూజ్ చేస్తున్నాం. దీన్ని డెసిమల్ పాయింట్ అంటాం అనమాట. డెసిమల్ పాయింట్ని యూజ్ చేసి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని డెసిమల్ నంబర్ అంటాం అనమాట. డెసిమల్ నంబర్ అంటే ఇందులో చూడండి, పాయింట్ ఇటువైపు ఉన్న దాన్ని మనము హోల్ పార్ట్ అంటాం. హోల్ పార్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా హోల్ పార్ట్.
ఒకటి కంప్లీట్ అన్నాం, ఒకటి కంప్లీట్ తీసుకున్నామా? లేదు, అందులో 1/10 మాత్రమే తీసుకున్నాం కాబట్టి హోల్ పార్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 రాస్తాం. ఈ టోటల్ దీన్ని మనం 10 ఈక్వల్ పార్ట్స్ చేసాం, 10 ఈక్వల్ పార్ట్స్ అందులో ఒకటి మాత్రమే తీసుకున్నాం. దీన్ని 1/10 అంటాం అనమాట. 1/10 అంటే మొత్తం 10 పార్ట్స్లో 1/10 మాత్రమే తీసుకుంటున్నాం అని అర్థం. 0.1. ఇక్కడ పాయింట్ తర్వాత ఇటువైపు ఉన్నటువంటి ఈ పార్ట్ని మనం ఏంటంటే డెసిమల్ పార్ట్ అంటాం. డెసిమల్ పార్ట్. పాయింట్ కి లెఫ్ట్ సైడ్ we find whole part, on right side we find what? Decimal part. In the same way, point కు లెఫ్ట్ సైడ్ whole part కంప్లీట్ తీసుకోలేదు, అందులో కొంత మాత్రమే తీసుకున్నాం. 10th కూడా ఉందా అంటే ఇక్కడ లేదు. 10th అంటే ఇదంతా తీసుకుంటే మనం 10th ఉంటుంది. ఇది 10th part. 10th part is also 0. జస్ట్ అవుట్ ఆఫ్ 100 ఒక పార్ట్ మాత్రమే తీసుకున్నాం అంటే 100th పార్ట్ ఉంది అనమాట. దీన్ని 100th పార్ట్ అంటాం. అలాగే ఇక్కడ చూడండి, హోల్ పార్ట్ ఇక్కడ ఏం లేదు, 0. ఇందులో 3 10s ఉన్నాయి చూడండి. 1 2 3 1 2 3 10s ఉన్నాయి కాబట్టి 3 10s, 5 100s 1 2 3 5 4 5 ఇవి 5 100s అంటాం అనమాట. ఇందులో 0 ఈజ్ హోల్ పార్ట్, 3 5 ఈజ్ వాట్? ఇట్ ఈస్ డెసిమల్ పార్ట్. See, what is decimal number? A decimal number is a number that includes a whole number. అంటే 0 1 2 3 ఏమైనా ఉండొచ్చు అనమాట. హోల్ నెంబర్ పార్ట్ అండ్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్. ఇది ఇటువైపు ఉన్నదండి ఫ్రాక్షనల్ పార్ట్ అంటాము. దాన్ని డెసిమల్ పార్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సపరేటెడ్ బై ఏ డెసిమల్ పాయింట్. దిస్ ఈజ్ వాట్? డెసిమల్ పాయింట్. ఇది ఇటువైపు ఉన్నదాన్ని డెసిమల్ పార్ట్ అనొచ్చు, లేదంటే ఫ్రాక్షనల్ పార్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? ఈ విధంగా కన్వర్షన్ ఏ విధంగా చేస్తాం అనేది మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ మనము వాట్ ఈజ్ డెసిమల్ ఫ్రాక్షన్ అండ్ వాట్ ఈజ్ డెసిమల్ నంబర్ అనేది తెలుసుకున్నాం. వాట్ ఈజ్ డెసిమల్ ఫ్రాక్షన్? ద ఫ్రాక్షన్స్ హూజ్ డినామినేటర్ ఈజ్ పవర్ ఆఫ్ 10 అంటే 10 100 1000 10,000 ఈ విధంగా ఉంటే దే ఆర్ కాల్డ్ వాట్? డెసిమల్ ఫ్రాక్షన్స్. వాటిని మనం డెసిమల్ నంబర్స్ గా కన్వర్ట్ చేస్తాము. అందులో ఏముంటుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ ఇన్క్లూడ్స్ whole number part and fractional part which are separated by what? Dot. దీన్ని డాట్ డెసిమల్ పాయింట్ అంటాం అన్నమాట. డెసిమల్ పాయింట్. సో దాన్ని మనము డెసిమల్ నెంబర్ అని పిలవడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. సీ హియర్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక బిగ్ బాక్స్లో చూడండి, ఒక అల్మారా అనుకుందాం. ఇందులో మనకు 100 షూస్ ఉన్నాయి. ఎన్ని షూస్? 100 షూస్. పెద్ద ఒక బాక్స్లో మనకు ఒక బిగ్ బాక్స్లో 100 షూ బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి 100. ఇదంతా హోల్ అనమాట. ఇదంతా కంప్లీట్గా ఒక పార్ట్. కంప్లీట్గా అన్నీ ఉన్నాయి చూడండి ఇందులో. 100 out of 100. ఇది 1 అనమాట. ఇది 1. దిస్ ఇండికేట్స్ వాట్? ఇట్ ఈస్ ఇండికేట్స్ 1. ఓకేనా, రైట్. ఇందులో చూసాం ఎన్ని తీసుకున్నారు? ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే తీసుకున్నారు. ఒక రో మాత్రమే ఇట్లా వర్టికల్గా. ఈ ఒక రోజు మాత్రమే తీసుకున్నారు అనమాట. అంటే అవుట్ ఆఫ్ ఇట్లాంటి రోల్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10 అవుట్ ఆఫ్ 1 తీసుకున్నారు. సో 10 షూస్ అంటే 1/10 ఆర్ 0.1. ఓకే, క్లియర్? మరి ఇక్కడ చూడండి, ఓన్లీ 1 షూ మాత్రమే తీసుకున్నాం. అంటే ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నాం. ఇది మాత్రమే. ఇది ఏమవుతుంది? టోటల్ 100లో ఒకటే ఒకటి కాబట్టి దీన్ని 1/100 ఆర్ 0.01 అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? సో మరి డెసిమల్ నంబర్స్ కు మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. చూడండి, ఒకవేళ హోల్ పార్ట్ ఇట్లాంటివి మనము ఒకటి కాకుండా 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 2 హోల్ పార్ట్స్ 2 అని రాస్తాం. 2.0 అని రాస్తాం. లేదు, ఇందులో మనం వచ్చేసి మరి తిరిగి ఒక హోల్ పార్ట్, అందులో ఇట్లాంటివి 5 తీసుకున్నాం అనుకోండి 5, ఇలాంటివి 6 తీసుకున్నాం అనుకోండి 6. 1.56. 1 ఈజ్ హోల్, 5 ఈజ్ వాట్? టెన్స్. 5 10s. దీన్ని 1/10 అంటాం. 1/10. ఇట్లాంటి 5 తీసుకుంటే 5 10s. 6 hundreds అంటే ఇలాంటివి ఉంటాయి ఒక్కొక్కటి. ఓకేనా, ఈ విధంగా మనము వీటిని డెసిమల్ నంబర్స్ మనము డిస్కస్ చేయవచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సి, ఇప్పుడు ఇది చూద్దాం.
డెసిమల్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్ నెంబర్స్. డెసిమల్ ఫ్రాక్షన్ని డెసిమల్ నంబర్గా కన్వర్ట్ చేసి ఒక రూల్ చూద్దాం. చూడండి, ఏం రూల్ అంటే కౌంట్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద డినామినేటర్. ఇప్పుడు ఇందాకనే చూద్దాం. ఇందాక ఫస్ట్ మనం చూసుకోండి 1 by 1 చూద్దాం. 1/100 అనుకో, 1/100. ఇప్పుడు చూడండి, కౌంట్ ది నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద డినామినేటర్స్. జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 2 జీరోస్ ఉన్నాయి. దెన్ సి అండ్ మూవ్ ద డెసిమల్ పాయింట్ దట్ మెనీ ప్లేసెస్ టు ద లెఫ్ట్ ఇన్ ద న్యూమరేటర్. ఇక్కడ ఎన్నైతే జీరోస్ ఉన్నాయో ఇక్కడ డెసిమల్ పాయింట్ని నువ్వు అన్ని నెంబర్స్ మూవ్ చేయాలి. ఇక్కడ పైన డెసిమల్ పాయింట్ కనపడలేదు మీకు, అయినా దీన్ని ఏం రాసుకోవచ్చు మనం అంటే దీన్ని 1.0 అని రాసుకోవచ్చు. 1 ఈజ్ నథింగ్ బట్ 1.0. 1 అన్నా 1.0 అన్నా రెండు ఒకటి, ఎందుకంటే 1 ఈజ్ హోల్ పార్ట్. ఇక్కడ 0 టెన్స్ లేవు, టెన్స్ అనేటివి లేవు అంటే 1 అనే అర్థం అనమాట. ఇది కావాలంటే ఈ విధంగా రాసుకోండి. 1.0 బిగినింగ్లో మనం కొంత బేసిక్గా నేర్చుకునేటప్పుడు ఈ విధంగా ఫాలో అవ్వండి, ఏ ఇబ్బంది ఉంది. డివైడెడ్ బై 100. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ కనబడుతుంది కదా, జీరోస్ ఎన్ని ఉన్నాయో 1 2 ఉన్నాయి కదా. నువ్వేం చేయాలా? 2 ప్లేసెస్ ఇట్లా మూవ్ చేయాలి. 2 ప్లేసెస్ మూవ్ చేయాలి. ఎక్కడికి? లెఫ్ట్కు. చూడండి, మూవ్ ది డెసిమల్ పాయింట్ దట్ మెనీ ప్లేసెస్ అంటే ఎన్నైతే జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్, అన్ని పాయింట్స్ ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తే 1 పాయింట్ ఒకటి అవుతుంది. 1 ఇంకోటి లేదు కదా, ఇంకోటి లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 0 రాసుకుంటాం. ఇక్కడ 0 1 ఇక్కడ పాయింట్ రాసుకుంటాం. చూడండి, 1 2 పాయింట్స్, ఇక్కడ 2 జీరోస్కు 2 డెసిమల్స్ 2 డిజిట్స్ మూవ్ అయింది కదా. అటువైపు ఉన్నటువంటి 0 రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డివైడెడ్ బై ఈ దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఇటువైపు ఇక్కడ 0 రాసుకుంటాం. హోల్ పార్ట్ లేదు, హోల్ పార్ట్ 0 అని అర్థం. 0.01. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఒకవేళ ఏ విధంగా 35/100 ఉంది అనుకో, 35/100 ఇక్కడ సమస్య లేదు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, 1 2. సింపుల్ ఇక్కడ ఉంది అనుకోండి డెసిమల్ పాయింట్ ఇది ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఏం చేయాలా? 2 డిజిట్స్ మూవ్ కావాలి లెఫ్ట్ సైడ్. 1 2 ఇక్కడికి వస్తుంది. సో 0.35. పాయింట్కి ఎప్పుడు ఇటువైపు ఏం నెంబర్ లేదంటే మనం ఏం రాస్తామంటే 0 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 235 డివైడెడ్ బై 10 అనేమనుకో, 10 అన్నాము. ఇప్పుడు చూడండి, ఇది కూడా డెసిమల్ ఫ్రాక్షనే కదా, డినామినేటర్ 10 ఉంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 0. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఉంది అనుకోవాలి పాయింట్. ఇక్కడ నుంచి మనం ఒక పాయింట్ మాత్రమే, ఒక డెసిమల్, ఒక నెంబర్ మాత్రమే, ఒక డిజిట్ మాత్రమే మూవ్ అవుతాం అంటే ఇక్కడికి వస్తాం. అంటే 23.5. చూడండి, ఒక డిజిట్ మాత్రమే మూవ్ కూడా జరిగింది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1000 తీసుకొని చూద్దాం. 1000. ఓకే, see here 574 divided by 1000. ఇది కూడా డెసిమల్ ఫ్రాక్షనే, డినామినేటర్ 1000 ఉంది కాబట్టి రైట్. ఇక్కడ చూడండి 1 2 3 1 2 3 ఇక్కడికి రాయాలి. 0.574. ఇక్కడ పాయింట్కి ఇటువైపు ఏం లేకపోతే 0 ఏమన్నా ఉంటే అవసరం లేదు. ఒకవేళ 25/1000 అనుకో, 25/1000 అంటే ఏం చేయాలి? 1 2 3 ఇక్కడ రెండే ఉన్నాయి. 2 ఉంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఇంకొక 0 ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. 0 2 5 3 అయిపోయినాయి కదా. ఇప్పుడు 3 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ప్లేస్ చేస్తాం. పాయింట్కి ముందర ఇంకేం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 0 రాయాలి. ఇంకా కొన్ని చూద్దాం. See 875 divided by 10. సో ఒక్క 0 మాత్రమే ఉంది కాబట్టి ఒక్క డిజిట్ మాత్రమే డెసిమల్ పాయింట్ని మూవ్ చేయాలి. ఇక్కడ ఉంది అనుకుంటే ఇటుకు వస్తుంది అనమాట. 87.5. ఇదే 875ని 100 అని రాసామనుకోండి, 100తో డివిజన్ చేస్తే చూడండి 1 2 ఇక్కడికి వస్తుంది 8.75. అదే 875ని 1000 డినామినేటర్గా తీసుకుంటే 1 2 3 ఇక్కడికి వస్తుంది 0.875. పాయింట్ ముందర ఏం లేదంటే 0 రాసుకుంటాం. అదే 875ని 10,000
డినామినేటర్గా తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 4 ఉన్నాయి కానీ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో డిజిట్ ఇక్కడ ఏం రాసుకోవాలి 0 రాసుకోవాలి పాయింట్ రాసి 0 8 7 5 పాయింట్ ముందర ఇంకేం లేదు కాబట్టి ఇక్కడ 0 రాసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈజీగా మనము డెసిమల్ ఫ్రాక్షన్ ని డెసిమల్ నంబర్ గా కన్వర్ట్ చేయవచ్చు ఇది ప్రాక్టీస్ చేసుకోండి న్యూమరస్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఈజీగా మీరు ఇందులో బెస్ట్ కావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ చూడండి రివర్స్ డెసిమల్ నంబర్ ని డెసిమల్ ఫ్రాక్షన్ గా డెసిమల్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసేది ఇప్పుడు చూద్దాం నౌ లెట్స్ సీ డెసిమల్ నంబర్ 0.5 అన్నాం 0.5 ఇక్కడ చూడండి ఒకసారి రూల్ చూడండి ప్లేస్ ద డెసిమల్ నంబర్ ఓవర్ 10 రైజ్డ్ టు ది పవర్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డినామినేటర్ రాయాలి డినామినేటర్ ఎంత రాస్తావు నువ్వు అంటే ఇక్కడ డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి యూ హ్యావ్ ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 10 to the power of 1 అంటే 10 power 1 అనే రాస్తావు అనమాట 10 power 1 ఈజ్ నథింగ్ బట్ వాట్ 10 power 1 అంటే 10 ఈ విధంగా లేదంటే వదిలేయండి లేదంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఒక డిజిట్ ఉంది కాబట్టి 1 రాసేసి ఒక్క 0 రాసుకోండి 1 0 ఒకవేళ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి 2 zeros రాసుకోండి ఇంకా రిమైనింగ్ ఇక్కడ మనం ఏం రాస్తామంటే యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ అలాగే రాస్తాం 5 అలాగే రాస్తాం ఒకవేళ ఈ విధంగా 0.05 ఉందనుకోండి చూడండి ఫస్ట్ 5 ఉండేది నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా 5 రాసేస్తాం డివైడెడ్ బై ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 కాబట్టి 1 రాసి 2 zeros 5/100 0.005 అన్నాం అనుకోండి ఫస్ట్ ఏం రాస్తావు యాజ్ ఇట్ ఈస్ గా 5 రాసుకుంటావు డివైడెడ్ బై ఇక్కడ 1 రాసి 1 2 3 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ లో 3 zeros వస్తాయి ఓకేనా ఒకవేళ చూడండి ఈ విధంగా 82.5 ఉంది అనుకోండి ఫస్ట్ పాయింట్ లేకోకుండా యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ రాసేయాలి 825 డివైడెడ్ బై 1 రాస్తాం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి యూ హ్యావ్ ఓన్లీ 1 డిజిట్స్ కాబట్టి బై 10 75.891 అనుకోండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి డెసిమల్ పాయింట్ తర్వాత ఒక్కొక్క డిజిట్ సపరేట్ గా చదవాలి ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలు చాలా మంది 75.891 అంటుంటారు అది రాంగ్ 75.891 అంటే 8 10s 900s 1000s అని అర్థం అంట ఓకేనా పాయింట్ తీసేస్తే ఇది కంప్లీట్ గా నెంబర్ ఎంత అవుతుంది 75,891 డివైడెడ్ బై ఇక్కడ 1 రాసేసి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros 1 2 3 ఈ విధంగా మరి మనము ఒక డెసిమల్ నంబర్ ని డెసిమల్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి ఒక చిన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టేబుల్ ఫిల్అప్ చేద్దామా చూడండి ఫస్ట్ వన్ 6/10 అంటే 0.6 కదా ఇందాక చూసాం ఇక్కడ ఒక డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం 0.6 అని రాస్తాం పాయింట్కి ముందర ఏమీ నెంబర్ లేకపోతే 0 అని రాస్తాం దీన్ని మనము 0.6 అని చెప్తాం 0.6 ఓకే సెకండ్ వన్ చూడండి 37/100 చూడండి దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ వచ్చేసి మనము ఇక్కడ ఉంటుంది అనుకోవాలి ఇక్కడ నుంచి 1 2 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది 0.37 పాయింట్ ఇటువైపు ఏం నెంబర్ లేదు కాబట్టి 0 రాయడం జరుగుతుంది సో దీన్ని ఏమని చదువుతాము 0.37 అని రాయాలి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ ఇలే కానీ ఇక్కడ డెసిమల్ నంబర్ ఇచ్చాడు డెసిమల్ ఫ్రాక్షన్ రాద్దాం 0.72 అని అంటే పాయింట్ రిమూవ్ చేసేస్తే యాజ్ ఇట్ ఈస్ ఇది 721 ఇక్కడ ముందర 0 రాయాల్సిన అవసరం లేదు 0 రాసిన దాని వాల్యూ ఉండదు కాబట్టి రాయండి డివైడెడ్ బై 1 రాసి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 zeros ఓకేనా దీన్ని ఏమని రాస్తాం 0.721 ఓకేనా రైట్ ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ వర్డ్స్లో ఇచ్చాడు 17
17.25 17.25 అంటే ఏం రాస్తుంది చూడండి 17.25 దీనికి డెసిమల్ ఫ్రాక్షన్ ఏం రాస్తావు పాయింట్ రిమూవ్ చేస్తే 1725 డివైడెడ్ బై ఇక్కడ 1 రాస్తాం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros 1725 డివైడెడ్ బై 100 ఈ విధంగా మనము కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనము ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ డెసిమల్ ఫామ్ చూద్దాం ఎక్స్పాండెడ్ ఫామ్ డెసిమల్ ఫామ్ ఇక్కడ టేబుల్ చూద్దాం చూడండి ఇక్కడ డిజిట్స్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి ఈజీ ఇది ఇక్కడ ఒక నంబర్ యాక్చువల్గా ఈ నంబర్ వచ్చేసి మనకు 3333.333 అనుకోండి చూడండి ఇది నెంబర్ అన్ని 3సే ఉన్నాయి కానీ వాటి యొక్క ప్లేసెస్ డిఫరెంట్ చూడండి ఫస్ట్ 3 ఈ 3 వచ్చేసి ఇది వచ్చేసి హోల్ పార్ట్ ఇది దిస్ ఈజ్ హోల్ పార్ట్ ఇవి దీంట్లో ఇవి 1s 10s 100s 1000s 3 వచ్చేసి 1000s ప్లేస్లో ఒక 3 ఉంది 100 ప్లేస్లో ఒక 3 ఉంది 10s ప్లేస్లో ఒక 3 ఉంది 1s ప్లేస్లో ఒక 3 ఉంది డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాటిని చూడండి దీన్ని మనము 10th అనాల 10 కాదు 10th అంటే 1/10 తర్వాత 100th నెక్స్ట్ 3 ఎక్కడ ఉంది మనకు 100th అంటే ఒక ఆబ్జెక్ట్ని 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో 3 పార్ట్స్ మాత్రమే తీసుకున్నాం అని అర్థం అనమాట దాన్ని 3/100 అని ఫ్రాక్షన్ వస్తాం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో 3 తీసుకుంటున్నాం కాబట్టి 3/10 అలాగే ఒక ఆబ్జెక్ట్ని 1000 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని thousands అంటాము ఇవి కూడా 3 తీసుకున్నాం కాబట్టి 3/1000 ఈ విధంగా దాన్ని మనము టేబుల్ ఫిల్అప్ చేయొచ్చు దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తామో చూడండి 3333.333 అంటే 3000 ప్లస్ 300 ప్లస్ 30 ప్లస్ 3 ప్లస్ డెసిమల్ పాయింట్ తర్వాత ఇది 3/10 అంటే 3/10 ప్లస్ 300s అంటే 3/100 ప్లస్ 3000s అంటే 3/10000 ఓకేనా ఒకవేళ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి దీన్ని ఈ విధంగా కూడా మనము ఈజీగా రాయవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం లెట్స్ సీ హియర్ రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది సర్కిల్డ్ డిజిట్స్ ఇక్కడ కొన్ని చూడండి ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఒక సర్కిల్ చేశారు అవునా ఇది ఫస్ట్ ఇది ఏం చదువుదాం చూడండి 13.26 ఇందులో 6ని రౌండ్ చేయడం జరిగింది అనమాట దాని యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నారు డెసిమల్ పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఇది వచ్చేసి 10ths ఇది వచ్చేసి 100ths అంటే దీని ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 100ths 6/100 అన్న రాయవచ్చు లేదంటే దీన్ని 0.06 అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు తర్వాత బి చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ 4 వచ్చేసి 10th ప్లేస్లో డెసిమల్ పాయింట్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి 10th అంటే 4/10 ఆర్ 0.4 తర్వాత ఇక్కడ చూడండి 15 పాయింట్ రౌండ్ చేసిన 15 అంటే 1s అనమాట అంటే దీని వాల్యూ ఎంత 5 డెసిమల్ పాయింట్కి ఇటువైపు ఉంటే మామూలుగా మనం 1s 10s 100s యూజ్ చేస్తాం డెసిమల్ పాయింట్కు రైట్ సైడ్ ఉంటే 10th 100th 1000th యూజ్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ డి చూడండి 208.36 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 200 ఆ విధంగా ఈ ఎఫ్ మీరు హోంవర్క్ కూడా చేయండి తర్వాత సెకండ్ వన్ చూడండి రైట్ ఇన్ డెసిమల్ ఫామ్లో రాయమంటున్నారు అనమాట ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చాడు మనకి డెసిమల్ ఫామ్ రాయాలి ఇక్కడ దాకా చూడండి ఇక్కడ దాకా మామూలు హోల్ పార్ట్ ఇది 700 ప్లస్ 40 ప్లస్ 2 742 ఎప్పుడైతే మనకు 10th 100th స్టార్ట్ అవుతాయి అక్కడ మనం ఏం చేయాలంటే డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలా 10s ఎన్ని ఉన్నాయి 1 100s ఎన్ని ఉన్నాయి 3 1000s ఎన్ని ఉన్నాయి 6 సో 742.136 ఈ విధంగా BCD మీరు రాయండి
ఓకే, తర్వాత థర్డ్ వర్డ్ చూడండి, ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్ డెసిమల్స్. ఎక్స్పాండ్ చేయమన్నారు. ఫస్ట్ నేను ఎక్స్పాండ్ చేస్తాను, ఇది మీరు హోంవర్క్గా చేయండి. ఏముంది ఇక్కడ మనకు 164.238. సి ఫస్ట్ వన్, ఇది 100 కాబట్టి 100 ప్లస్ 6 10s 60 ప్లస్ 4 1s ప్లస్ 4 డెసిమల్ పాయింట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 10th ఫస్ట్ ఏమవుతుంది, ఇది 2 10s అంటే 2/10 ప్లస్ 300s 3/100 ప్లస్ 8,000s 8/1000. ఈ విధంగా దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ రాయడం జరుగుతుంది. దీన్ని మీరు హోంవర్క్గా చేయండి. ఓకేనా. నెక్స్ట్ నౌ లెట్స్ సీ వన్ మోర్. ఇక్కడ రైట్ ఫ్రాక్షన్స్ యాజ్ డెసిమల్స్. ఇందాక డిస్కస్ చేసాం కదా, ఫ్రాక్షన్ని డెసిమల్లో ఏ విధంగా రాస్తావు అని. ఇవి రెండు ఆల్రెడీ డిస్కస్ చేసాం, క్లియర్గా డిస్కస్ చేసాము. అంటే డెసిమల్ ఫ్రాక్షన్ని డెసిమల్గా కన్వర్ట్ చేయడం వెరీ ఈజీ. రూల్ యూజ్ చేసి మనకు చేసేయండి. ఈ రెండు హోంవర్క్ మీకు. థర్డ్ వన్ చూడండి, థర్డ్ నేను చెప్తాను, ఫోర్త్ మీరు చేస్తారు. 3/8 అన్నాడు. 3/8 దీన్ని కూడా మనం యాక్చువల్లీ ఇది మామూలు ఫ్రాక్షన్, నాట్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ ఉండాలా, 10 పవర్ ఉండాలా, 10 100 1000 ఈ విధంగా ఉండాలి. కానీ 8 ఉంది. ఏం చేస్తామంటే 3ని 8తో డివిజన్ చేయండి. డివిజన్ చేసి కూడా మనము మార్చుకోవచ్చు అనమాట. 3ని 8తో డివిజన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ 3 అనేది 8తో డివిజన్ కాదు కాబట్టి 0 టైమ్స్ డివిజన్ అవుతుంది అనుకుంటా. అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ కూడా ఒక 0 రాసుకుంటావు, 30 అవుతుంది. అప్పుడు ఇక్కడ పాయింట్ మనము ప్లేస్ చేస్తాం, ఇది తెలిసిన విషయమే. 30 ఇప్పుడు 8తో ఎన్ని టైమ్స్ డివిజన్ అవుతుంది, 8 3s are 24. రిమైండర్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 6. సో పాయింట్ ఉంది కాబట్టి 0 గెట్ డౌన్ చేసుకుంటాం. 60 8 7s are 56 8 7s are 56. రిమైండర్ 4. పాయింట్ ఉంది కాబట్టి 0 ప్లేస్ చేస్తావు. 8 5s are 40. రిమైండర్ 0. ఎంత వచ్చింది మనకు, 0.375. 0.375. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫోర్త్ వన్ చూడండి, 4/25 2/25. 2/25 అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ విధంగా డివిజన్ చేసి కనుక్కోవచ్చు. లేదంటే ఇంకొంత ఈజీగా, అఫ్కోర్స్ ఇది కూడా 125తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే మేబీ ఇది కూడా 10 రైజ్ అంటే 1000 అవుతుండే, కొంత డిఫికల్ట్ కాబట్టి ఈ విధంగా చేసేసాం. మరి ఇక్కడ 25ని 100 చేయొచ్చు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ చేయండి. 25ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే యూ గెట్ 100. డినామినేటర్ 100 అయిపోయింది. ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రావాలంటే సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. 2 4s are బట్ 8. 8/100. 8/100 అంటే 0.08. ఈ విధంగా కూడా చేయవచ్చు. ఓకేనా. తర్వాత సెకండ్ వన్ చూడండి, రైట్ డెసిమల్స్ యాజ్ ఫ్రాక్షన్స్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ దీన్ని మరి ఫస్ట్ మనం ఏం చేస్తాము, డెసిమల్ పాయింట్ని డెసిమల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తాం. తర్వాత దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ వన్ నేను చెప్తాను, రిమైనింగ్ మీరు చేసే ప్రయత్నం చేయండి. 1.62 చూడండి, పాయింట్ రిమూవ్ చేస్తాం. 162 బై 1 రాసుకుంటావు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. 162 డివైడెడ్ బై 100. మరి దీన్ని 162 డివైడెడ్ బై 100ని మనము ఫ్రాక్షన్స్లో చూసాం. క్యాన్సిలేషన్ చేసి దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. Both are divisible by what? Both are divisible by 2. 2 50s, 2 8s are 2 1s. 81/50. ఇంకా ఫర్దర్గా ఇది డివిజన్ కాకపోవచ్చు కాబట్టి 81/50. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇస్ ఈక్వల్స్ టు 81/50. ఈ విధంగా మరి సింప్లెస్ట్ ఫామ్లో కూడా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈక్వలెంట్ డెసిమల్స్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ తెలుసు మనకు, మరి ఈక్వలెంట్ డెసిమల్స్ అంటే ఏమో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చేశారు చూడండి, ఇదంతా కూడా ఒకటే ఆబ్జెక్ట్. ఇది ఒక ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్ ఇదన్నమాట. అవునా. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేశారు. 10 ఈక్వల్ పార్ట్స్ చేసి ఇందులో 4 పార్ట్స్ షేడ్ చేశారు కాబట్టి దీన్ని 4 10s అంటాం. 4 10s ఈజ్ నథింగ్ బట్ 0.4 ఆర్ 4/10. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏం చేశారు అంటే చూడండి, ఇక్కడ ఈ ఏరియా ఎంతైతే ఉందో ఈ ఏరియా కూడా అంతే ఉంది. ఏరియా వైడ్ రెండు కూడా ఈక్వల్ పార్టే తీసుకున్నారు. కానీ ఇక్కడ మొత్తం ఆబ్జెక్ట్ని 100 ఈక్వల్ పార్ట్స్ చేసి
ఇందులో 40 తీసుకున్నారు కాబట్టి 40 హండ్రెడ్స్ దీన్ని 0.40 ఆర్ 40/100. ఏరియా వైడ్ రెండు ఒకటే కదా, రెండు సేమ్ పార్టే తీసుకున్నాం కదా, కాబట్టి వీటిని ఈక్వలెంట్ డెసిమల్స్ అంటాం అనమాట. అంటే 4/10 అన్న ఫ్రాక్షన్స్ వైడ్ చూసిన 40/100 అన్న రెండు కూడా ఒకటి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అలాగని ఇక్కడ 0.4 అన్న 0.40 అన్న రెండు ఒకటి. 0.4 is same as 0.40. అంటే ఒక ఆబ్జెక్ట్ ని 10 ఈక్వల్ పార్ట్స్ చేసి 4 పార్ట్స్ తీసుకున్నా, అదే ఆబ్జెక్ట్ ని 100 ఈక్వల్ పార్ట్స్ చేసి 40 తీసుకున్నా సేమ్ అమౌంటే రావడం జరుగుతుంది అని దాని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ది అబోవ్ ఫిగర్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ బోత్ ద షేడెడ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. Therefore 4/10 is equals to 40/100, that is equals to 400/1000. ఒకవేళ దీన్ని 1000 పార్ట్స్ చేసి 400 తీసుకున్నా కూడా సేమ్ ఈక్వల్ వస్తుంది అనమాట. కాబట్టి 0.4 is equals to 0.40, 0.400, 0.4000 ఎక్సెట్రా. అంటే నువ్వు ఒక నంబర్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు 1.5 అన్నా 1.50, దీని పక్కన నువ్వు ఎన్న జీరోలు రాసుకో ఈక్వలే. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.500 అన్న అంతా కూడా ఒకటి. సో దిస్ షోస్ దట్ రైటింగ్ జీరోస్ అట్ రైట్ హ్యాండ్ ఎండ్ ఆఫ్ ద డెసిమల్ నెంబర్ డజంట్ చేంజ్ ఇట్స్ వాల్యూ. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది రాసుకోండి. దట్ ఈస్ 1.2 is equals to 1.20, 1.200, 64.27 is same as 64.270, that is equals to 64.2700 etc. ఓకేనా, క్లియరా? వీటిని మనం ఏమంటాము, ఈక్వివలెంట్ డెసిమల్స్. నౌ లెట్స్ సీ లైక్ అండ్ అన్లైక్. లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చూసాం కదా, అలాగని ఇక్కడ కూడా లైక్ అండ్ అన్లైక్ డెసిమల్స్ అంటే ఏమో చూద్దాం. చూడండి, డెసిమల్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ లైక్ డెసిమల్స్. ఇక్కడ చూడండి, డెసిమల్ పార్ట్ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత ఒక డిజిట్, పాయింట్ తర్వాత ఒకటే డిజిట్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉంటే వాటిని లైక్ డెసిమల్స్ అంటాం. ఇవన్నీ కూడా ఈ 3 ఒక సెట్ అనమాట. లైక్ ఇక్కడ చూడండి 2 డెసిమల్స్ ఉన్నాయి, చూడండి 2 డెసిమల్స్, పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ అంతా కూడా లైక్ అనమాట. అలాగనే ఇక్కడ చూడండి 3 డెసిమల్ పార్ట్స్, 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ అంతా కూడా లైక్ డెసిమల్స్. అంటే ఇప్పుడు ఇంకా అన్లైక్ అంటే తెలిసిపోతుంది ఈజీగా. డెసిమల్స్ హ్యావింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ వాట్, అన్లైక్ డెసిమల్స్. ఇవి చూడండి, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇవి ఈ సెట్ అంతా అన్నప్పుడు ఏమవుతుంది, దే ఆర్ అన్లైక్ డెసిమల్స్. ఓకేనా, క్లియరా? అర్థమవుతా ఉందా చెప్పేది? రైట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ వాట్, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. కంపారిజన్ అనమాట, ఏ విధంగా కంపారిజన్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డెసిమల్స్ తీసుకుందాం. 4.578 తర్వాత 4.587 ఈ రెండు కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలో, ఫస్ట్ స్టెప్లో కన్వర్ట్ ఇంటూ లైక్ డెసిమల్స్. ఒకవేళ అవి అన్లైక్ అయితే లైక్ డెసిమల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ కాదు చూద్దాం. చూడండి, పాయింట్ తర్వాత ఈక్వల్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉంది కాబట్టి దే ఆర్ లైక్, నో నీడ్ టు కన్వర్ట్ దెమ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ కంపేర్ ద హోల్ నంబర్ పార్ట్స్. ద నంబర్ విత్ ద గ్రేటర్ హోల్ నంబర్ పార్ట్ ఈస్ గ్రేటర్. ఫస్ట్ ఇక్కడ చూడండి, పాయింట్ ఇటువైపునదే హోల్ నంబర్ పార్ట్ కదా, ఈ రెండు కంపారిజన్ చేస్తాం. రెండు ఇక్కడ ఏమున్నాయి, రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఒకవేళ ఆ రెండిట్లో ఏదైతే పెద్దగా ఉంటుందో, బిగ్ ఉంటుందో అది గ్రేటర్ అవుతుంది. ఇక రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్దాం. ఇఫ్ ద హోల్ నంబర్ పార్ట్స్ ఆర్ సేమ్, ఒకవేళ సేమ్ ఉంటే కంపేర్ ద టెన్స్ డిజిట్స్ ఇక్కడ కంపేర్ చూడండి. 5 ఇక్కడ కూడా 5 10th డిజిట్, అవి కూడా ఈక్వల్ ఉన్నాయి. ద డెసిమల్ నంబర్ హ్యావింగ్ ద గ్రేటర్ 10th డిజిట్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్. అయితే ఇక్కడ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ 4 ఏముంటుంది చెప్పండి. నెక్స్ట్ కంపేర్ 100th, ఇది 100th పార్ట్ అనమాట.
100th part చూడండి 7 8 obviously 7 is less than 8 అంటే ఇక్కడ సేమ్ అన్నమాట 100th parts are not same అన్నమాట not same 7 is less than 8 so whole complete గా 4.578 is less than 4.587 ఇంకొకటి చూద్దాం చూడండి 18.75 and 8.99 1 అనుకోండి ఫస్ట్ ఏం చేయాలి మరి లైక్ డెసిమల్స్ గా కన్వర్ట్ చేయాలి ఇక్కడ చూడండి 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ 3 డెసిమల్స్ ప్లేసెస్ ఉన్నాయి ఇది లైక్ చేయాలంటే ఏం చేయాలి దీని పక్కన ఇంకొక 0 రాసుకుంటే సరిపోతుంది 0 ఎన్నైనా రాసుకోవచ్చు కదా ఇప్పుడు లైక్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలా హోల్ పార్ట్ స్టెప్ 1 ప్రకారంగా స్టెప్ 2 ప్రకారంగా హోల్ పార్ట్ కంపారిజన్ చేస్తాం 18 and 8 obviously 18 is greater than so 18.750 is greater than 8.991 right ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం 0.76 and 0.59 of course రెండు కూడా ఇవి సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి లైక్ డెసిమల్స్ హోల్ పార్ట్ చూడండి 0 0 సేమ్ ఉంది తర్వాత 10th పార్ట్ చూస్తాం 7 5 7 is greater than so 0.76 is greater than 0.59 ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 1.89 and 2.34 రెండు కూడా లైక్ ఇక్కడ హోల్ పార్ట్ 1 2 1 is less than 2 so 1.89 is less than 2.34 ఈ విధంగా కంపారిజన్ చేస్తాము ఈ విధంగా మీరు కొన్ని కంపారిజన్ చేయండి ఇవి హోంవర్క్ గా చేయండి ఇక్కడ కంపేర్ 2.35 2.53 7.10 7.35 9.45 9.39 ఈ 3 మీరు హోంవర్క్ గా చేయండి వీటిని కంపారిజన్ చేయండి నెక్స్ట్ నౌ లెట్స్ సీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్ ఇవి కూడా వెరీ ఈజీ ఇక్కడ కొన్ని స్టెప్స్ కూడా ఇచ్చాను నేను ఆ స్టెప్స్ ను మీరు రాసుకొని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఆ విధంగా కొన్ని హోంవర్క్ గా చేయండి లెట్స్ సీ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం 4.59 3.76 దీన్ని అడిషన్ చేయాలి ఫస్ట్ స్టెప్ చూడండి స్టెప్ 1 కన్వర్ట్ ద గివెన్ డెసిమల్స్ ఇంటూ లైక్ డెసిమల్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఓకే ఇబ్బంది లేదు స్టెప్ 2 write the decimals in columns with the decimal points directly below the others so that the tens come under the tens, hundreds come under the hundreds and so on. ఒకదాని కింద ఒకటి రాసుకోండి ఏ విధంగా రాసుకోవాలంటే హోల్ పార్ట్ కిందకి రావాలి డెసిమల్ పాయింట్ కింద కరెక్ట్ గా రావాలి 10th కింద 100th కింద రావాలి ఫస్ట్ ఒక డెసిమల్ నంబర్ రాసుకోండి 4.59 ఓకేనా నెక్స్ట్ 3.75 ఇది హోల్ పార్ట్ కరెక్ట్ గా హోల్ పార్ట్ కింద హోల్ పార్ట్ 3 డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ ఇది 10th 100th ఇప్పుడు ఏం చేస్తాము ఈజీగా అడిషన్ చేస్తాం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ హోల్ నెంబర్స్ ప్లేస్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద ఆన్సర్ డైరెక్ట్లీ బిలో చూడండి యాజ్ ఇట్ ఈస్ గా ఇది అడిషన్ అన్నాం కాబట్టి అడిషన్ చేసి చూద్దాం 9 + 6 15 యాజ్ ఇట్ ఈస్ గా అడిషన్ చేస్తాం 15 1 + 5 6 6 + 7 is 13 and 5 + 3 8 డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ అదే విధంగా రాస్తాం 8.35 ఓకేనా ఒకటి సబ్ట్రాక్షన్ చూద్దామా 9.3 8.34 రైట్ ఫస్ట్ ఇవి ఏం చేయాలి మనము లైక్ గా కన్వర్ట్ చేయాలి ఫస్ట్ రెండు రాసుకోండి 9.3 ఇది 8.34 ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి ఇందులో ఒకటే ఉంది దీంట్లో ఏం చేస్తావు లైక్ మార్చుకోవాలంటే దీంట్లో 2 చేసుకోవాలంటే ఒక 0 ప్లేస్ చేసుకో అంతే సింపుల్ ఇప్పుడు ఒకదాని కింద ఒకటి రాసుకోండి 8.34 చూడండి హోల్ పార్ట్ కింద హోల్ పార్ట్ టెన్స్ హండ్రెడ్స్
ఇప్పుడు సబ్స్ట్రాక్షన్, 0లో 4 సబ్స్ట్రాక్షన్ కాబట్టి బారో చేస్తాం. 10 - 4 is 6. ఇక్కడికి బారో చేసి ఉంటాం కాబట్టి దీని వాల్యూ 2 ఉంటుంది. 2లో మనకు 3 సబ్స్ట్రాక్షన్ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ 10 బారో చేస్తాం. దిస్ విల్ బి 12. 12 - 3 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 9. ఇక్కడ ఇది చేసి ఉంటాం కదా, బారో చేసి ఉంటాం కాబట్టి 8. 8 - 8 ఈజ్ 0. సో సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 0.96. యాజ్ సేమ్ మనం అడిషన్, సబ్స్ట్రాక్షన్, హోల్ నెంబర్స్కి ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా చేస్తాము. కానీ డెసిమల్ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటిని లైక్ డెసిమల్గా కన్వర్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అడిషన్, యాజ్ ఇట్ ఈజ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఇలాంటివి మనము కొన్ని హోంవర్క్గా చూద్దాం. హోంవర్క్గా చేయండి. యాడ్, అడిషన్ ఇవి. ఒకవేళ 3 ఉన్నా కూడా అంతే సేమ్. ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, 3 కూడా మనం ఒకదాని కింద ఒకటి రాసుకుంటాం. ఇవి అడిషన్ చేయండి. తర్వాత సబ్స్ట్రాక్షన్. రైట్, ఇవి మీరు హోంవర్క్గా చేయండి. ఇందులో అడిషను, సబ్స్ట్రాక్షను ఈజీగా మీకు బాగా అర్థం కావడం జరుగుతుంది. రిమైనింగ్ 2 ఆపరేషన్స్, దట్ ఈస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ ఇక్కడ డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగపని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, మరి ఈ వీడియోస్లో ఉన్నటువంటి హోంవర్క్ సమ్స్ కూడా ఒక వీడియో చేయండి సార్ అని ఒక అభ్యర్థన రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక 3 or 4 టాపిక్స్ తీసుకుంటూ హోంవర్క్ క్వశ్చన్స్ను కూడా, హోంవర్క్ సమ్స్ను కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ వీడియోస్లో. నౌ లెట్స్ సీ ద ఫస్ట్ రూల్. ఫస్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్, తర్వాత డివిజన్కి వెళ్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ బై ఏ హోల్ నెంబర్. దీనికి రూల్ చూద్దాం. ఒక డెసిమల్ నెంబర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం ఇక్కడ. లెట్స్ సీ an example here. For example, 1.2 into 5. 1.2 into 5. Decimal number by a whole number. Multiplication of a decimal by a whole number. Let's see first ఏం చేయాలి చూడండి. ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ డెసిమల్ పాయింట్ని ఇగ్నోర్ చేయండి. లేదు అని అనుకోండి, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ రూల్స్ ఎందుకు రాయడం జరిగిందంటే మీరు నోట్స్లో రాసుకోండి. ఇక్కడ నేను ఏదైనా చెప్పినాను అనుకోండి, వినింటారు, మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. నోట్స్లో రాశారనుకోండి, మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్ అండ్ మల్టిప్లై ద నంబర్స్. మనం డెసిమల్ పాయింట్ లేదు అనుకొని మనం యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లికేషన్ చేయండి అంటున్నారు. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు అనుకుంటే దెన్ దిస్ విల్ బి వాట్? ఇట్ ఈస్ 12. 12 into 5. 12 into 5. Multiplication చేస్తే then what you get? It is 60. 12 5s are 60. As they were whole numbers. Whole numbers గా మనం వీటిని మల్టిప్లై చేసేసాం. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి చూడండి. కౌంట్ ద టోటల్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ద డెసిమల్ నంబర్. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ కు రైట్ సైడ్ ఉన్న వాటిని డెసిమల్ ప్లేసెస్ అంటాం. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి మనకు? ఇట్ ఈస్ ఓన్లీ 1. ఒకటి మాత్రం ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఉంది, కౌంట్ చేసేసాం. తర్వాత థర్డ్ స్టెప్ ఏం చూడండి. ప్లేస్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లో డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయమంటున్నారు. ఎక్కడ అంటే సో దట్ ఇట్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డెసిమల్ పాయింట్, 1 డెసిమల్ ప్లేస్ వచ్చేటట్టుగా డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయమంటున్నారు అన్నమాట. ఎక్కడ? ఇందులో ప్రోడక్ట్ లో ఎప్పుడైతే ఇగ్నోర్ చేసి మనం ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ 60. ఇందులో కూడా ఒకటే డెసిమల్ ప్లేస్ వచ్చేటట్టుగా డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలంటే ఎప్పుడు కూడా మీరు అటువైపు నుంచి అంటే లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి తీసుకోండి. ఇక్కడ 1 ఉంది,
ఇవ్వకండి తర్వాత ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి దెన్ దిస్ విల్ బి వాట్ 6.0 6.0 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ చూసాం. మరి ఇక్కడ పాయింట్ తర్వాత డెసిమల్ లాస్ట్ ఎండ్ లో డెసిమల్ పాయింట్ యొక్క ఎండ్ లో డెసిమల్ ప్లేసెస్ యొక్క ఎండ్ లో జీరోస్ ఎన్ని ఉన్నా కూడా అన్కౌంటబుల్, దాని వాల్యూ ఏముండదు. 6.0 ఇస్ నథింగ్ బట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ 6. సో 1.2 into 5 is equals to what 6. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసే కొద్దీ మీకు దీనిపైన బెస్ట్ ఐడియా రావడం జరుగుతుంది అనమాట. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. హియర్ ఐ యామ్ టేకింగ్ 7.4 into 2 సేమ్ ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ దిస్ విల్ బి వాట్ 74 into 2. 74 2s are what? It is 148. 2 4s are 8, 2 7s are 14. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 డెసిమల్. సో అటువైపు నుంచి 1 చూడండి 8 స్కిప్ చేసేసి ఇక్కడ మనము డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేస్తాం. అంటే ఈ డెసిమల్ లో ఎన్నైతే డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో ప్రోడక్ట్ లో కూడా అన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ డెసిమల్స్ అనమాట. లైక్ డెసిమల్స్ అంటే చెప్పాం కదా, లైక్ డెసిమల్స్ అంటే డెసిమల్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ సేమ్ ఉండాలన్నమాట. అలాంటప్పుడు వాటిని లైక్ డెసిమల్స్ అంటాం. చూడండి ప్రోడక్ట్ కూడా ప్రోడక్ట్ 7.4 14.8 ఇక్కడ ఒకటే డెసిమల్ ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా ఒకే డెసిమల్ ప్లేస్ ఉంది. ఈ విధంగా రాయాలి. See one more example here. 1.25 into 5. 1.25 into 5. See, ఇది డెసిమల్ ప్లేస్ లేదని ఇగ్నోర్ చేస్తే దెన్ దిస్ విల్ బి 125 into 5. రైట్. ఒకవేళ డైరెక్ట్ చేయలేకపోతే మామూలు మన ప్రోడక్ట్ మెథడ్ ఉంది కదా, ఆ విధంగా కూడా ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ సి 5 5s are what? It is 25. 5 2s are 10 plus 2 12. Then 5 1 is 5 plus 1 6 625. That is the product after ignoring the decimal. Now place the decimal point so that it has same number of decimal places in the given decimal. ఇందులో ఎన్ని ఉన్నాయి డెసిమల్స్ 1 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇందులో కూడా 2 డెసిమల్స్ రావాలంటే యూ షుడ్ ప్లేస్ హియర్. చూడండి 1 2 ఓకేనా. లేదా అటువైపు నుంచి 1 2 స్కిప్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ 6.25. సో 1.25 into 5 is equals to what? 6.25. ఓకేనా, క్లియరా? సి వన్ మోర్ ఎగ్జాంపుల్ 0.005 into 5. సో ఇక్కడ డెసిమల్ ప్లేస్ లేదనుకుందాం. సో దెన్ దిస్ విల్ బి వాట్ 0005. రైట్ లెఫ్ట్ సైడ్ నువ్వు ఎన్ని జీరోస్ పెట్టినా కూడా దాని వాల్యూ ఉండదు. సో దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఓన్లీ 5. 5 into 5. 5 into 5 is what? It is 25. 25. రైట్. ఇక్కడ చూడండి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ హౌ మెనీ? ఇట్ హ్యాస్ 3. 1 2 3. ఇందులో కూడా 3 ఉండాలి. కానీ ఇక్కడ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి నంబర్స్ 2 ఉన్నాయి, 3 లేవు కాబట్టి ఒకదాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 0 రాసుకోండి. 025 is nothing but 25. ఇప్పుడు ఈ 3 ఈ ప్లేసెస్ స్కిప్ చేసి ఇక్కడ పాయింట్ అంటే 0.025. ప్రీవియస్ వీడియోలో చూసాం పాయింట్ కు లెఫ్ట్ సైడ్ ఏం లేకపోతే దాన్ని మనం ఏం రాయాలి? హోల్ పార్ట్ అంటే 0. సో 0.005 into 5 is equals to what? It is 0.025. ఓకేనా, క్లియర్ అనుకుంటాను. సి ప్రోడక్ట్ ఆఫ్ వాట్? డెసిమల్ బై ఏ హోల్ నెంబర్. ఫస్ట్ మనం ఏం చేయాలా? మనము డెసిమల్ లేదని అనుకొని హోల్ నంబర్స్ గా యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేస్తాం. తర్వాత డెసిమల్ నెంబర్ లోని డెసిమల్ ప్లేసెస్ ని కౌంట్ చేసి ప్రోడక్ట్ లో కూడా అన్ని డెసిమల్ ప్లేసెస్ వచ్చేటట్టుగా పాయింట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ డెసిమల్స్ గా రాయడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టైప్. నౌ లెట్స్ సీ అనదర్ టైప్. రూల్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ బై ఎ డెసిమల్. డెసిమల్ ని డెసిమల్ తో మల్టిప్లై చేయాల్సి వస్తే, డెసిమల్ తో మల్టిప్లై చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాం? ఇంకొక చిన్న విషయం, ఇక్కడ ఇందాక మనము ఇక్కడ ఏం చేసాము? డెసిమల్ బై ఎ హోల్ నెంబర్ అన్నాం. సమ్ టైమ్స్ మనము హోల్ నెంబర్ ని డెసిమల్ తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇదే అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 into 1.2 అనుకో, 5 into 1.2 ప్రోడక్ట్లో మనము a into b is equals to b into a, లేదంటే 2 into 3, 2 3s are is equals to 3 2s are కదా. అలాగే ఇక్కడ కూడా ఈ డెసిమల్ పాయింట్ని ఇగ్నోర్ చేయండి. దెన్ దిస్ విల్ బి వాట్ 5 into 12, 5 12s are 60. ఓకేనా, ఇక్కడ ఎక్కడైతే డెసిమల్స్ ఉంటాయో డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో అంటే కౌంట్ చేస్తాం. ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి 1 వచ్చేటట్టుగా ఇక్కడ కూడా రాసుకుంటాం. దట్ ఈస్ 6.0 is nothing but 6 అని అంతే. ఓకేనా, ఇది రూల్ ఎలా వస్తుంది మనకు, డెసిమల్ బై హోల్ నంబర్ అన్నా హోల్ నంబర్ బై డెసిమల్ అన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. నౌ సీ దిస్ వన్, డెసిమల్ బై డెసిమల్. డెసిమల్ని డెసిమల్తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఏం చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇక్కడ 1.2 into 0.6, 1.2 into 0.6 ఇది డెసిమల్ నెంబరే, ఇది కూడా డెసిమల్ నెంబరే. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏం చేయాలి చూడండి, ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్ అండ్ మల్టిప్లై ద నంబర్స్ యాజ్ ఇఫ్ దే వర్ హోల్ నెంబర్స్. ఇక్కడ కూడా ఇగ్నోర్ చేసేయాలి. ఇది ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది, దిస్ విల్ బి వాట్ 12. 0.6ని ఇగ్నోర్ చేస్తే దిస్ విల్ బి 6. 0.6 is nothing but 6. మల్టిప్లై చేయమన్నారు. 12 6s are what 72. Now count the total number of decimal places in both decimal numbers. రెండింటిలో కూడా డెసిమల్ ప్లేసెస్ మనం ఇక్కడ కౌంట్ చేయాలి. లెట్స్ సీ హియర్, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ కూడా 1. టోటల్ ఎన్ని 1 + 1, ఇట్ ఈస్ 2 decimal places. ఎన్ని 2 decimal places. Now let's see the rule 3. Place the decimal point in the product. Decimal point product లో మనం ప్లేస్ చేయాలి. ఎలా అంటే సో దట్ ఇట్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అంటే రెండింటిలో కలిపి ఉన్నాయి 2 decimal places ఉండేటట్టుగా మనము ఇక్కడ పాయింట్ని ప్లేస్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, అటువైపు నుంచి 2 digitsని స్కిప్ చేస్తే ఇక్కడ ప్లేస్ చేస్తాం. 0.72. సో పాయింట్కి ఇటువైపు ఏం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ మనము 0 రాసుకోవచ్చు. సో 1.2 into 0.6 is what 0.72. ఓకేనా, క్లియరా, అర్థమవుతుందని చెప్పేది. రైట్, సి వన్ మోర్ ఎగ్జాంపుల్. 1.5 into 0.05. 0.05 ignore చేస్తే then this will be 15 and this will be 0.05 is nothing but 5. See 15 5s are what 75. ప్రోడక్ట్ ఇటు వరకు చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రూల్ ఏమి, ఇక్కడ కౌంట్ చేయాలి. డెసిమల్ ప్లేసెస్ మనము కౌంట్ చేయాలి. ఇక్కడ 1, ఇక్కడ 2, టోటల్ 3. 1 2 3 లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 0. ఇప్పుడు 3 డిజిట్స్ అయితే ఉన్నాయి, 3 డెసిమల్ ప్లేసెస్ మనం ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ప్లేస్ చేస్తే 0.075. పాయింట్కి ఇటువైపు ఏం నెంబర్ లేదు కాబట్టి 0 ప్లేస్ చేస్తాం. Then that will be what 0.075. Okay na, clear? Right. See one more example. ఇంకా ఎన్నైనా కూడా ఇలాగనే చేస్తూ పోతాం. 5.6 into 0.002. ఇక్కడ ఇగ్నోర్ చేస్తే then this will be 56 into 002 is nothing but 2. ప్రోడక్ట్ ఏమవుతుంది, it will be 112. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చూడండి 1 1 2 3 టోటల్ 4. 1 2 3 4 లేదు కాబట్టి ఇక్కడ 0 రాస్తావు, ఇక్కడ పాయింట్ ప్లేస్ చేస్తావు, దాని ముందర 0 రాస్తావు. దెన్ దిస్ విల్ బి వాట్ 0.0112. ఓకేనా, రైట్. సి వన్ మోర్ ఎగ్జాంపుల్. 0.5 into 0.0006. Okay na? Then this is 5 and this is 6. Total is 30. Decimal places 21. 1 2 3 4. 4 plus 1 total 5. 5 కావాలి కాబట్టి 1 2 3 4 5 పాయింట్. ఇక్కడ దీని ముందర ఏం లేదు కాబట్టి 0. Then this will be what 0.00030. ఇక్కడ నువ్వు కావాలంటే ఇక్కడ చివర్లో ఈ డిజిట్ ని కావాలంటే మీరు అనెక్స్ చేసుకోవచ్చు,
అది అవసరం లేదు, లాస్ట్లో ఇది ఉన్నా కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే 0.0003 ఈ సేమ్ యాజ్ 0.00030 అంతా కూడా ఒకటి. ఓకేనా, క్లియర్ అర్థమవుతుందని చెప్పేది. రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టైప్, దట్ ఈస్ రూల్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ బై పవర్ ఆఫ్ 10. పవర్ ఆఫ్ 10 అంటే చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. పవర్ ఆఫ్ 10 అంటే 10, 100, 1000, 10,000 ఈ విధంగా వీటిని పవర్ ఆఫ్ 10s అంటాం. వీటితో మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? వెరీ ఈజీ, చాలా ఈజీ అనమాట. ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా ఈజీగా చేయవచ్చు. నౌ లెట్స్ సీ హియర్ 5.6 into 10 into 10. 10తో మల్టిప్లికేషన్ ఈజీ. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మల్టిప్లై ద డెసిమల్ నంబర్ బై ద హోల్ నంబర్ పార్ట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ 10. పవర్ ఆఫ్ 10 అంటే ఇక్కడ నువ్వు ఏం అర్థం చేసుకోవాలా, 10, 100, 1000 ఇలా అనమాట. ఓకేనా, దీన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ డెసిమల్ లేకుండా, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేకుండా, లేదనుకుంటే సే 56 into 10 is equals to what? 560. సేమ్ ఇందాక చెప్పిన రూలే, సేమ్ యాజ్ ఈజీ. అయితే 10తో మల్టిప్లికేషన్ అయినప్పుడు ఈజీగా మనము ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే మూవ్ ద డెసిమల్ పాయింట్ టు ది రైట్ బై ద నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఈక్వల్ టు ది ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే నంబర్ ఆఫ్ జీరోస్, నంబర్ ఆఫ్ జీరోస్. సరే, ఇందాక చెప్పిన రూల్ ప్రకారంగా చూసామనుకోండి. ఓకే, దీన్ని డైరెక్ట్ కూడా చెప్తాను నేను. ఇక్కడ ఇందాక చెప్పిన రూల్ ప్రకారంగా 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ చేస్తాం. 56.0. 56.0 is nothing but what? It is 56. లేదు అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 5.6 into 10 అంటే డైరెక్ట్ ఏం చేస్తామంటే ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. యూ హ్యావ్ ఓన్లీ 1 జీరో. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే ఈ డెసిమల్ పాయింట్ ని రైట్ సైడ్ అన్ని డిజిట్స్ మూవ్ చేయాలి. అదే మూవ్ ద డెసిమల్ పాయింట్ టు ది రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తావు అంటే 56 అవుతుంది. 56 అటువైపు ఇంకా డిజిట్స్ లేవు, ఇది ప్రోడక్ట్ కదా, ఇది డిజిట్స్ లేవు కాబట్టి ఇంకా అదే ఆన్సర్. లేదంటే 0.0 అని కూడా రాయవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొంత క్లియర్గా తెలుస్తుంది. ఇదే 5.6ని 100తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది అనుకో. 100తో మల్టిప్లై చూడండి. ఇక్కడ ఏం చేస్తాం, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే డెసిమల్ పాయింట్ని నువ్వు రైట్ సైడ్ 2 డిజిట్స్ మూవ్ చేయాలి. ఎన్ని డిజిట్స్? 2 డిజిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్కటే చేస్తావు, ఒకటి మాత్రమే అయింది, 6 అయింది. ఇంకోటి లేదు కదా, ఇంకోటి మూవ్ చేయడానికి లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 0. మూవ్ చేయడానికి లేకపోతే 0 రాయడం జరుగుతుంది. ఒకవేళ 0.56 ఉందనుకో, 0.56 into 10 చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ని రైట్ సైడ్ కు ఎన్ని డిజిట్స్ మూవ్ చేయాలి, 1 డిజిట్, ఒక ప్లేస్ మాత్రమే మూవ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. అంటే ఈ జీరో అవసరం లేదు. ఇప్పుడు జీరో ఒకవేళ రాసామనుకోండి, 0 ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది. 5.6 ఈజ్ నథింగ్ బట్ 5.6. నెక్స్ట్ 0.056 into 1000. ఎన్ని జీరోస్ ఉన్నాయి, యూ హ్యావ్ 3 జీరోస్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏం చేస్తావు నువ్వు, 3 డిజిట్స్ రైట్ సైడ్ కు మూవ్ చేస్తావు. ఇక్కడ నుంచి 1, 2, 3 ఇక్కడికి వస్తావు. అంటే 0056 3 డిజిట్స్ మూవ్ అయినాము. ఇక్కడ పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ డిజిట్స్ లేవు కాబట్టి. ఈ జీరోస్ అవసరం లేదు. దెన్ దిస్ విల్ బి వాట్, ఇట్ ఈస్ 56. ఈ విధంగా నువ్వు ఏదన్నా కానీ లేండి, నంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయి. ఎప్పుడు 10, 100, 1000, 10,000 ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయండి. అన్ని డిజిట్స్ డెసిమల్ ని డిస్ప్లేస్ చేయండి, అంటే మూవ్ చేయండి. ఏ సైడ్, రైట్ సైడ్ కు షిఫ్ట్ చేస్తే మనకు ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? నౌ లెట్స్ నెక్స్ట్ వన్, డివిజన్.
division of decimal by a whole number. Division of decimal by a whole number. For example, let's see here an example. See 4.5 divided by 9. 4.5 divided by 9 అందాం అనుకోండి. ఏం చేయాలా చూడండి, డివైడ్ యాజ్ విత్ హోల్ నెంబర్స్ గా యాజ్ ఇట్ ఈస్ గా డివిజన్ చేయండి అన్నారు. అంటే దీన్ని ఏమనుకుంటాం నువ్వు అంటే ఇక్కడ 4.5 ని 45 అనుకో, 45 by 9 డివిజన్ చేస్తే then this will be what 5. 9 1 is 9 5 are. ఓకేనా 5. నెక్స్ట్ write the decimal point in the coefficient. కోఎఫిషియంట్ లో ఇప్పుడు డెసిమల్ పాయింట్ రాయాలా. డెసిమల్ పాయింట్ ఎక్కడ రాస్తావంటే ఇక్కడ దీంట్లో ఎన్ని అయితే జీరోస్ ఉన్నాయి, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఒకే ఒక డిజిట్ ఉంది, డెసిమల్ ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా ఒకటే రావాలి అంటే నువ్వేం చేస్తావు, ఇక్కడ ప్లేస్ చేసి సరిపోతుంది. చూడండి పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ వస్తుంది. ఇక ముందు ఏమీ లేదు పాయింట్కు ముందర అంటే 0 వస్తుంది. అంటే 4.5 divided by 9 is equals to what 0.5. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.25 divided by 5 అన్నామనుకో, 5తో డివిజన్ చేద్దాం. సి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఇగ్నోర్ ది డెసిమల్ని ఇగ్నోర్ చేస్తావు. ఈక్వల్ కాదు, ఇది మనం జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నాం అంతే. 1.25ని ఏం రాయొచ్చు 125 by 5 డివిజన్ చేస్తే దెన్ యూ గెట్ వాట్ 5 1 is 525 దట్ ఈస్ 25. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే మామూలు డివిజన్ మెథడ్ ఉంటుంది కదా, లాంగ్ డివిజన్ మెథడ్, ఆ విధంగా ఇక్కడ చేసుకోవచ్చు. సి 5 2s are 10, రిమైండర్ 2, 5 గా డౌన్ చేస్తాం, 5 5s are 25. సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ కోఎఫిషియంట్. ఆ కోఎఫిషియంట్ లో మనం ఇక్కడ డెసిమల్ ని ప్లేస్ చేయాలి. చూడండి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ని ప్లేస్ చేస్తాం. సో పాయింట్ ముందు ఇంకేం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 0 రాయడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ ఇదే సమ్మె 12.5 డివైడెడ్ బై 5 అని తీసుకుంటాం. 12.5 అంటే ఏం రాస్తావు 125 by 5. ఓకేనా, సేమ్ ఇందాకనే చూసాం. దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత వస్తుంది మనకు 25. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పాయింట్ తర్వాత యూ హ్యావ్ ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్. సో ఇందులో కూడా మనకు 1 డెసిమల్ ప్లేస్ రావాలా. 1 డెసిమల్ ప్లేస్ రావాలంటే ఇక్కడ ప్లేస్ చేసి సరిపోతుంది. 2.5 చూడండి, 1 డెసిమల్ ప్లేస్ వచ్చింది ఇది 2.5. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ 1.265 divided by 5 చూడండి, పాయింట్ ని రిమూవ్ చేస్తే దెన్ 1265 డివైడెడ్ బై 5. చూద్దాం, 1265 ని 5 తో డివిజన్ చేస్తే ఈ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది చూడండి. 5 2s are 10, రిమైండర్ 2, 6 గెట్ డౌన్ చేస్తాం, 5 5s are 25, 1 గెట్ డౌన్ చేస్తాం, 5 గెట్ డౌన్ చేస్తాం, 5 3s are 15, రిమైండర్ ఇస్ 0. ఎంత వచ్చింది 253. ఇక్కడ రాసేసి 253. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్, యూ హ్యావ్ 3. ఇందులో కూడా 3 రావాలి కాబట్టి 1 2 3 ఇక్కడ డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని ముందర ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 రాస్తాము. ఓకేనా, క్లియరా? సి డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ బై ఏ హోల్ నెంబర్. ఏం చేయాలా, ఫస్ట్ ఇగ్నోర్ చేస్తాం, డెసిమల్ పాయింట్ ని ఇగ్నోర్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా డివిజన్ చేస్తాం. కోఎఫిషియంట్ లో మనకు డెసిమల్ నంబర్ లో ఎన్నైతే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో అన్నే డెసిమల్ ప్లేసెస్ ఉండేటట్టుగా మనము డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? రైట్. సో లెట్స్ సీ నెక్స్ట్ టైప్, డివిజన్ ఆఫ్ డెసిమల్ బై ఏ డెసిమల్. డెసిమల్ ని డెసిమల్ తో డివిజన్ చేయాల్సి వస్తే ఏం చేయాలో ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తూ వెళ్దాం. నౌ లెట్స్ సీ 1.2 డివైడెడ్ బై 0.4 అనుకున్నాం. 0.4 బోత్ ఆర్ డెసిమల్స్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే కన్వర్ట్ ద గివెన్
యాజ్ లైక్ డెసిమల్స్. 2 డెసిమల్స్ నేను ఏం చేయాలంటే లైక్ డెసిమల్స్. లైక్ డెసిమల్స్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, వాటిని లైక్ డెసిమల్స్ అంటాము. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, సేమ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ లైక్ డెసిమల్స్. ఒకవేళ లేకపోతే వాటిని కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ ఏం చేస్తావు, ఇది అవసరం లేదు, ఇది అయిన తర్వాత ఇది రెండు కూడా ఒకటేను, రైట్. డివైడ్ యాజ్ విత్ హోల్ నెంబర్స్. చూడండి, ఇప్పుడు 1.2 డివైడెడ్ బై 0.4ని లైక్ డెసిమల్స్ గా ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేస్తాము, హోల్ నెంబర్స్ గా రాసుకోవచ్చు. 12/4, 12ని 4తో డివిజన్ చేస్తే ఎంత, ఇట్ ఈస్ 3. అది ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా న్యూమరేటర్ బిగ్ డినామినేటర్ స్మాల్ వస్తే, న్యూమరేటర్ బిగ్ డినామినేటర్ స్మాల్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే ఆన్సర్ ఆల్వేస్ ఏ హోల్ నంబర్. ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ పార్ట్, హోల్ నంబర్. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ, ఇదే కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.2 డివైడెడ్ బై 0.04 ఉంది అనుకుందాం, 0.04. ఇప్పుడు దే ఆర్ నాట్ లైక్, దే ఆర్ అన్లైక్. ఇక్కడ ఒక డిజిట్ ఉంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత. వీటిని ఫస్ట్ ఏం చేయాలా, కన్వర్ట్ దెమ్ యాజ్ లైక్ డెసిమల్స్. లైక్ సి హౌ. 1.2 బై 0.04 కదా. నేనేం చేస్తానంటే ఇక్కడ లైక్ కావాలంటే ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ యొక్క ఎండ్ లో, అంటే 2 తర్వాత ఇంకేం లేవు కదా, ఇక్కడ 0 రాసుకోవచ్చు కదా, దాని వాల్యూ చేంజ్ కాదు, ఈక్వలెంట్ అవుతుంది అనమాట. 1.2 ఈజ్ సేమ్ యాజ్ 1.20. 1.2 అంటే ఏమి, 12/10. 12/10 అన్నా 120/100 అన్నా రెండు కూడా ఒకటి. నౌ సి, నౌ బోత్ ఆర్ లైక్. సో పాయింట్ రిమూవ్ చేసేసేయండి, పాయింట్ తీసేస్తే దెన్ దిస్ విల్ బి వాట్, 120 బై, ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే 004. 004 ఈజ్ నథింగ్ బట్ 4. చూడండి, అగైన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 120/4 ఈజ్ వాట్, ఇట్ ఈస్ 30. ఈ విధంగా చేస్తాం. ఓకేనా, డెసిమల్ బై డెసిమల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ న్యూమరేటర్ చూడండి, 0.12 డివైడెడ్ బై 0.4 అనుకోండి, 0.4 అన్నాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం రాస్తావు, ఫస్ట్ నువ్వు 0.12 డివైడెడ్ బై 0.4. బోత్ ఆర్ వాట్, నాట్ లైక్, దే ఆర్ అన్లైక్. చూడండి, 2 డెసిమల్స్ ఉంటే ఇక్కడ 1 డెసిమల్ ప్లేసే ఉంది. వీటిని ఏం చేయాలా, లైక్ డెసిమల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4 తర్వాత ఇక్కడ నేను ఇంకో 0 రాసుకున్నాను అనుకోండి, ఇప్పుడు లైక్ అవుతాయి కదా ఇవి. చూడండి, 2. సో దెన్ దిస్ విల్ బి వాట్, 12/40. అంటే ఏమొచ్చింది, ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఇందులో డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇక్కడ క్యాన్సిలేషన్ అవసరం ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోండి, లేదంటే ఇలాగే డివిజన్ చేయండి. డివిజన్, లాంగ్ డివిజన్ మెథడ్ లో 12ని 40తో డివిజన్ చేస్తే, 12ని 40తో డివిజన్ చేయండి. లేదు అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 4తో 4 3s are 4 10s are, దెన్ వాట్ యు గెట్ 3/10. 3/10 అంటే డెసిమల్ ఫ్రాక్షన్. ఈజీగా మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయొచ్చు. 3/10 అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 0 ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, 1.1 ఒక డెసిమల్ ప్లేస్ ఉండేటట్టుగా మనము ఇక్కడ డెసిమల్ నంబర్ రాస్తావు, 3 రాస్తావు. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక్క డెసిమల్ ప్లేస్ చేసి ఇక్కడ దీని ముందర 0. 0.3. 3/10 ఈజ్ నథింగ్ బట్ 0.3. ఇక్కడ కావాలంటే డివిజన్ చేసామనుకోండి, 12 డివిజన్ కాదు కాబట్టి 0 టైమ్స్ ఇక్కడ 20 రాస్తావు, 120. 43s are 120, రిమైండర్ 0. ఒకవేళ ఈ ప్లేస్ చేసేది కూడా రాకపోతే నీకు 3ని 10తో ఈ డివిజన్ చేసుకో, 0.30 అవుతుంది. 10 3s are 30. ఓకేనా. ఈ విధంగా మనం డెసిమల్ని డెసిమల్తో డివిజన్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఒకవేళ హోల్ నెంబర్ వచ్చింది అనుకోండి, హోల్ నెంబర్ ఇలా కూడా వస్తుంది సమ్ టైమ్స్. హోల్ నెంబర్ 100 డివైడెడ్ బై 0.5.
0.5 హోల్ నెంబర్ని డెసిమల్తో డివిజన్ చేస్తున్నాం. హోల్ నెంబర్ని డెసిమల్తో. చూడండి సేమ్ ప్రాసెస్ వాడతాం. ఫస్ట్ 100 ఆల్రెడీ 100 హోల్ పార్టే 0.5 వీటిని లైక్గా మార్చుకోవాలి. లైక్గా మార్చుకోవాలంటే ఏమి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేస్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక 0 రాసుకో, ఒక 0. ఇప్పుడు లైక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తావు, డెసిమల్ ప్లేస్ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే దెన్ దిస్ విల్ బి 1000/5. 1000ని 5తో డివిజన్ చేస్తే దెన్ యూ గెట్ వాట్ 200. ఈ విధంగా హోల్ నెంబర్ని డెసిమల్ నెంబర్తో డివిజన్ చేస్తాం. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 5.5 divided by 0.011. 0.011. See 5.5 రాస్తావు డివైడెడ్ బై 0.011. రైట్. సి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి రిమైనింగ్ వచ్చేసి 2 zeros రాసుకుంటాం. దెన్ దిస్ విల్ బి వాట్, ఇప్పుడు లైక్ అయిపోయినాయి, పాయింట్ రిమూవ్ చేస్తే దెన్ దిస్ విల్ బి 5500 divided by 11. 0011 is nothing but 11. 11తో క్యాన్సిలేషన్ చేస్తే 11 5s are 0, 500. ఈ విధంగా మరి డెసిమల్ని డెసిమల్తో డివిజన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఫాలో కండి, జాగ్రత్తగా వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నోట్స్ చక్కగా రాసుకోండి, ఎగ్జాంపుల్స్ బాగా స్టడీ చేయండి. హోంవర్క్గా ఇచ్చే సమ్స్ చేసినట్టయితే మీరు ఇందులో బెస్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, రూల్ ఫర్ డివిజన్ ఆఫ్ డెసిమల్ బై 10, 100, 1000. ఎలా 10, 100, 1000తో ఏ విధంగా డివిజన్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5.5 డివైడెడ్ బై 10 10తో డివిజన్ చేయాల్సి వస్తే ఏం చేయాలి చూడండి, జస్ట్ మూవ్ ది డెసిమల్ పాయింట్ టు ది లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ మూవ్ చేయాలంటే ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ జీరోస్, ఈక్వల్ టు ది number of zeros of what denominator. Denominator లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ మనము మూవ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, ఓన్లీ 1. సో ఇక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే 5 అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఇటుకి వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. దీని ముందర ఏం లేదంటే 0. ఇన్ కేస్ 6.5 డివైడెడ్ బై 100 అనుకోండి, డివైడెడ్ బై 100. చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి, యూ హ్యావ్ 2 zeros. కాబట్టి డెసిమల్ పాయింట్ని 2 places షిఫ్ట్ చేస్తాం. ఇక్కడికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక ప్లేసే ఉంది, ఇంకొక ప్లేస్ ఏం రాసుకోవాలి, 0 రాసుకోవాలి. 2 places షిఫ్ట్ అయింది కదా, ఇక్కడ ఉన్నింది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇంకా దీని ముందర ఏం లేదంటే 0, 0.065. ఇన్ కేస్ 275.6 డివైడెడ్ బై 10. చూడండి ఒక జీరో ఉంది కాబట్టి ఒక ప్లేస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. దెన్ దిస్ విల్ బి వాట్ 27.56. ఇన్ కేస్ 275.6 డివైడెడ్ బై 100 అనుకోండి, 2 zeros కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. దెన్ 2.756. ఇన్ కేస్ 275.6 డివైడెడ్ బై 1000 ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి 1, 2, 3 ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. అంటే 0.2756. ఇంకా దీని ముందర ఏం లేదంటే 0 రాసుకుంటాం. ఇన్ కేస్ 275.6 డివైడెడ్ బై 10,000 ఎన్ని థౌజండ్స్, 10,000. ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 4 zeros ఉన్నాయి, 1, 2, 3, 4. ఇక్కడ నుంచి 1, 2, 3, 4 లేదు కాబట్టి 0 రాసుకుంటాం. ఇంకేం రాస్తావు, 0.2756 ఇక్కడ పాయింట్ని ప్లేస్ చేస్తాం. చూడండి 3, 4 డిజిట్స్ డిస్ప్లేస్ అయింది కాబట్టి ఇక్కడ పాయింట్ ముందర ఇంకేం లేదు కాబట్టి 0 రాస్తాం. ఈ విధంగా డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ బై ఏ పవర్ ఆఫ్ 10. పవర్ ఆఫ్ 10 అంటే ఏమి, 10, 100, 1000, 10,000 అండ్ సో ఆన్. ఈ విధంగా మరి మల్టిప్లికేషను అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది, వీడియో పాస్ చేసుకోండి,
హోంవర్క్ నోట్ డౌన్ చేసుకుని వీటిని చక్కగా చేసేటటువంటి ప్రయత్నము చేయండి. అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇందులో. జాగ్రత్తగా చూడండి. ఈ 5 నోట్ చేసుకోండి. తర్వాత వీడియో పాస్ చేసుకొని ఈ 5 నోట్ చేసుకోండి. ఇవి మల్టిప్లికేషన్ హోంవర్క్. ఇలా ఇప్పుడు డివిజన్ హోంవర్క్ చూడండి. డివిజన్కి సంబంధించి ఈ 5 నోట్ చేసుకోండి. వీడియో పాస్ చేసుకొని అలాగే వీడియో పాస్ చేసుకొని ఈ 5 నోట్ చేసుకోండి. వీటిని కూడా చక్కగా హోంవర్క్ చేయండి. మరి అప్కమింగ్ వీడియోస్లో నేను హోంవర్క్కు సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. హోంవర్క్ సమ్స్ నేను చేస్తాను, మీరు వాటిని కరెక్షన్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరి నెక్స్ట్ టాపిక్ లో కన్వర్షన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.